హైదరాబాద్ ఈ పేరు వినగానే మనకు చార్మినార్, బిర్యానీ, ఒక చారిత్రక నగరం ఇలా ఎన్నో గుర్తొస్తాయి. కానీ ఈరోజు మనం చూడబోయేది ఈ నగరాన్ని ఆధునిక నగరంగా మార్చడానికి పునాది వేసిన ఒక వ్యక్తి కథ. ఆయన రాకతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. మరి ఇంతకీ ఎవరు ఆ ఆధునిక హైదరాబాద్ రూపశిల్పి? ఆ పేరు బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. కొన్ని శతాబ్దాలుగా ఒకేలా నడుస్తున్న పాలనని పూర్తిగా ఒక కొత్త ఆధునిక వ్యవస్థగా మార్చడం వెనుక ఉన్నది ఎవరు? ఆయనే హైదరాబాద్ 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్. సరే, పేరు తెలిసింది, కాని ఆయన కథలో అంత ప్రత్యేకతే ఉంది. అసలు ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆయన పుట్టింది 1866లో, సింహాసనమెక్కింది 1869లో. అంటే లెక్కేయండి, జస్ట్ 3 ఏళ్ల వయస్సు. అవును, అక్షరాల 3 ఏళ్లే. మాటలు కూడా ఇంకా సరిగ్గా రాని వయసులో ఒక పెద్ద రాజ్యానికి పాలకుడయ్యారంటే నమ్మగలమా? కానీ ఇది నిజం. సరే, ఈరోజు మనం ఆయన ప్రస్థానాన్ని 4 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. ముందుగా ఆయన పాలకుడుగా ఎలా ఎదిగారు, తరువాత ఆయన నిర్మించిన ఆ ఆధునిక రాజ్యం ఎలా ఉండేది, ఆ పాలన ప్రజల దగ్గరకు ఎలా చేరింది, ఇక చివరగా ఆయన మనకు మిగిల్చిన వారసత్వమేంటి, దాని వెనుక ఉన్న ఒక ప్రశ్న ఏంటి. మొదటి భాగంతో స్టార్ట్ చేద్దాం. పాలకుడిగా ఆయన ప్రయాణం. ఆయన పెరిగిన విధానం చాలా ప్రత్యేకమైంది. ఒకవైపు ఏళ్లనాటి నిజాం సంప్రదాయాలు, మరోవైపు వేగంగా మారుతున్న ఆధునిక ప్రపంచం. ఈ రెండింటి మధ్య నలిగారనే కన్నా ఈ రెండింటినీ ఆయన తనలో ఇముడ్చుకున్నారు. అదే ఆయన ఆలోచనల్ని మలిచింది. ఆయన చుట్టూ ఉన్నవాళ్లు మామూలు వాళ్లు కాదు. ఒకవైపు మొదటి సాలార్జంగ్ లాంటి గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆయనకొక మెంటర్ లాంటివారు. మరోవైపు సాక్షాత్తు గొప్ప ఉర్దూ కవి గాలిబ్ గారి మనవడు మీర్జా ఆషా బేగ్ దగ్గర చదువుకున్నారు. సో ఆలోచించండి, ఎంతటి దిగ్గజాల మధ్య ఆయన పెరిగారో. అందుకేనేమో 1874లోనే అప్పటికి ఆయన అంతర్జాతీయంగా ఫేమస్ అయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే ఆయన్ని ముద్దుగా లిటిల్ ఫెలో అని పిలిచింది. ఇక ఫైనల్గా 1884లో పూర్తి అధికారంతో పరిపాలన పగ్గాలు చేపట్టారు. ఓకే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. ఆధునిక రాజ్య నిర్మాణం. పగ్గాలు చేపట్టాక ఆయన ఊరికే కూర్చోలేదు. ఇక్కడే అసలైన మార్పు మొదలైంది. హైదరాబాద్ సంస్థానం తలరాతను మార్చే కొన్ని కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన అధికారంలోకొచ్చేసరికి పాలనంతా ఒక పద్ధతి, పాడు లేకుండా ఉండేది. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్గా మార్చడం, అదే ఆయన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. మరి ఆ ఛాలెంజ్కి ఆయన సమాధానమే ఈ కానూన్ షా ఏ ముబారక్. 1892లో వచ్చిందిది. దీన్ని హైదరాబాద్ స్టేట్కి మొదటి కాన్స్టిట్యూషన్ లాంటిదని చెప్పొచ్చు. ప్రధాని ఏం చెయ్యాలి, మంత్రుల పవర్స్ ఏంటి, సెక్రటేరియట్ ఎలా పనిచేయాలి, ఇలా ప్రతీదీ క్లియర్ కట్గా డిఫైన్ చేశారు. పాలనను సింపుల్గా 2 భాగాలు చేశారు. ఒకటి క్యాబినెట్ కౌన్సిల్. ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ అన్నమాట. అంటే ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఇక్కడే తీసుకుంటారు. ఇక రెండోది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది 1893లో స్టార్ట్ అయింది. దీని పని ఏంటంటే రాజ్యానికి కావలసిన చట్టాలు చేయడం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇది చరిత్రకారులు చెప్పే మాట. ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, అందులో మొత్తం 19 మంది సభ్యులుండేవారు. కాని వాళ్లల్లో ఒక్కరు కూడా ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధి లేరు. అందరూ ఉన్నతాధికారులే. అంటే సంస్కరణలు బాగున్నాయి, కాని అందులో డెమోక్రసీకి చోటులేదు. ఈ ఒక్క పాయింట్ ఆ సంస్కరణల పరిమితిని మనకు స్పష్టంగా చూపిస్తుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఇంకో మేజర్ చేంజ్ చేశారు. అది భాషకు సంబంధించింది. 1884లో అప్పటివరకు అఫీషియల్ లాంగ్వేజ్గా ఉన్న పర్షియన్ను తీసేసి ఉర్దూను తీసుకొచ్చారు. ఎందుకు? దాని వెనుకున్న ఆలోచన సింపుల్. పాలనను సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా మరింత దగ్గరగా తీసుకెళ్లాలి అని. ఇక మనం మూడో విభాగానికి వచ్చాం, పాలన ప్రజల వద్దకు. ఈ మార్పులన్నీ కేవలం హైదరాబాదుకే పరిమితం కాలేదు, గ్రామస్థాయికి కూడా చేరాయి. అదెలాగో చూద్దాం. అదే టైంలో నిజాం అనే కిరీటం పక్కన పెడితే ఒక వ్యక్తిగా మహబూబ్ అలీ ఖాన్ ఎలా ఉండేవారు, ఆయన పర్సనాలిటీ ఏంటి, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ చాలా ఆసక్తికరమైన కంపారిజన్ ఉంది చూడండి. బ్రిటిష్ ఇండియాలో లార్డ్ రిపన్ 1884లో లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ యాక్ట్ తెచ్చారు. ఆల్మోస్ట్ అదే టైంలో, అంటే కేవలం 4 ఏళ్ల తర్వాత
1888లో మహబూబ్ అలీ ఖాన్ మన హైదరాబాద్ రాజ్యంలో దస్తూరుల్ అమల్ అనే చట్టాన్ని తెచ్చారు. అంటే అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో జరుగుతున్న సంస్కరణలకు సమాంతరంగా హైదరాబాదు కూడా అడుగులు వేస్తోంది. ఆ టైంకి ఇది చాలా పెద్ద విషయం. సరే, ఇంతసేపు పాలకుణ్ణి చూశాం, కాని ఆ సింహాసనం వెనుకున్న మనిషి ఎవరో. ఆయనకు ఒక ముద్దు పేరుండేది, రంగురంగీలా రాజా. అంటే చాలా కలర్ఫుల్ పర్సనాలిటీ అన్నమాట. ఆయన లైఫ్ స్టైల్ చాలా వైబ్రెంట్గా ఉండేది. మీకు తెలుసా, ఈరోజు మనం ఫంక్షన్లలో వేసుకునే షేర్వాణిని పాపులర్ చేసింది కూడా ఆయనే. అంతేకాదు, పోలో, టెంట్ పెగ్గింగ్ లాంటి స్పోర్ట్స్లో ఆయన ఎక్స్పర్ట్. ఇక ముషాయిరాలు అంటే కవి సమ్మేళనాలంటే చాలు ఆయనకు ప్రాణం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఆయన చాలా టాలరెంట్. మతం చూసి కాదు, మెరిట్ చూసి పదవులిచ్చేవారు. సరే, ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం, వారసత్వం. దానితో పాటు ఒక ప్రశ్న. ఆయన ప్రయాణమంతా పూలబాట కాదు. ఆయన నాయకత్వాన్ని, అసలు హైదరాబాద్ రాజ్యానికే పెను సవాలుగా నిలిచిన ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొన్నారు. ఆయన పాలనని ఒకసారి టైం లైన్లో చూస్తే 1884లో ఉర్దూ అధికార భాష అయింది, 88లో లోకల్ గవర్నెన్స్ వచ్చింది, 92లో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, 93లో లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇవన్నీ ఆయన సాధించిన విజయాలు. కాని అదే సమయంలో 1908లో మూసీనదికి వచ్చిన ఆ భయంకరమైన వరదలు హైదరాబాద్ నగరాన్ని అత్తలాకుతలం చేశాయి. ఇలాంటి పెద్ద పెద్ద సంక్షోభాలను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఫైనల్గా ఆయన లెగసీ ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, హైదరాబాద్ని ఒక సంప్రదాయ రాచరిక రాజ్యం నుండి రూల్స్, రెగ్యులేషన్స్, ఒక రాతపూర్వక చట్టమున్న ఆధునిక రాజ్యంగా మార్చడం. ఆయనే ఆ ఫౌండేషన్ వేశారు. ఆ పునాదులపైనే ఆ తర్వాత వచ్చినవాళ్లు ఆధునిక హైదరాబాద్ని నిర్మించారు. కాని ఇక్కడొక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. ఆయన చేసిన ఈ సంస్కరణలన్నీ నిజంగా ఆయన దార్శనికతతో చేశారా, లేక అప్పట్లో బ్రిటిష్ వాళ్ల ఒత్తిడి వల్ల చేయాల్సి వచ్చిందా? ఆయన కేవలం ఆ టైంలో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకున్నాడా, లేక ముందుచూపుతో భవిష్యత్తు హైదరాబాదుకి ఒక ప్లాన్ గీశారా? ఈ ప్రశ్నకు సమాధానం చరిత్రకారులకే వదిలేద్దాం. ఏమంటారు?